సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను బాలాజీ నగర్ కుకట్పల్లిలో ఉన్న లక్ష్మి ఆయుర్వేదిక్ క్లినిక్ లో ఉన్నానండి. డాక్టర్ లక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మనలో చాలా మంది మోకాళ్ళ నొప్పులతో బాగా సఫర్ అవుతున్నారు. సో ఏం వాడినా కూడా తగ్గట్లేదు. ఒక్కసారి ఈ వీడియోని చూడండి, డెఫినెట్ గా మంచి రిజల్ట్ ఉంటుంది అంటున్నారు. మోకాళ్ళ నొప్పులు ఎక్కువ కాకుండా మన పనులు మనం చేసుకునేలా, ఫ్యూచర్ లో కూడా మోకాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు అయితే తెలియజేస్తా అంటున్నారు. దానికి సంబంధించిన వివరాలను కూడా మనకు అందిస్తా అంటున్నారు. సో మేడం తో మాట్లాడిద్దాం. మేడం నమస్తే. నమస్తే అమ్మా. చూస్తే చాలా మందిలో మోకాళ్ళ నొప్పి అయితే విపరీతంగా మేడం. అసలు ప్రతి ఒక్కరు కూడా మా మోకాళ్ళ నొప్పులని 30+ నుంచి ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లలు కూడా అంటున్నారు. సో ఓవరాల్ గా మోకాళ్ళ నొప్పి పెరిగింది కాబట్టి మేము మీ దగ్గరకు వచ్చేసాం మేడం. చాలా మంది ఇక్కడ కూడా బాగుంది, సరైన రిజల్ట్స్ ఉంటున్నాయి, నడవలేని వాళ్ళు నడుస్తున్నారు, మోకాళ్ళ నొప్పులు వచ్చిన పిమ్మటే మీ దగ్గరకు వస్తే రిలాక్సేషన్ ఉంటుంది అంటున్నారు. సో ఏం చేస్తున్నారు మేడం మ్యాజిక్ లక్ష్మి? ఇప్పుడు ఏంటంటే బోన్స్ వీక్ అవటానికి కారణం మనం ముఖ్యంగా విటమిన్ డి లోపం చాలా సంవత్సరాల నుంచి లోపించటం. ఓకే, వీళ్ళు మనకి ఎప్పుడైతే విటమిన్ డి లోపం వచ్చింది అనుకోండి, కాల్షియం బాడీకి అబ్జర్వ్ కాదు. కాల్షియం ఎప్పుడైతే బాడీకి అబ్జర్వ్ కాదో వీక్ అయిపోతాయి. ఓకే, మన బోన్ మ్యారో దెబ్బతినేస్తుంది. అది 10 years పడుతుంది మనకు బోన్ అరిగి మనకు పెయిన్ రావడానికి 10 years స్టార్ట్ అవుతుంది. ఓకే, మరి మీరు ఎలా గుర్తిస్తారు మేడం? ముందు మనకి కొంచెం దీనికి ఈ బోన్ నుంచి పక్క సైడ్కి వచ్చిందంటేనే మనకి అరిగిపోతుందని అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కరికి శాంతం అరిగినా పెయిన్ రాదు. మీకు తెలుస్తుందా? మేము సాధారణ ప్రజలు కూడా తెలుసుకోవచ్చా మేడం? తెలుసుకోవచ్చమ్మా. మీకు ఈ బోన్ నుంచి ఇది పక్క సైడ్కి వచ్చింది అనుకోండి, ఒక్కొక్కరికి చిన్నప్పుడు అనేది దొడ్డుకోళ్ళు ఉంటాయి, వాళ్ళకైతే ఇంకా వాళ్ళకి వేరే అనుకోండి. మనకి నార్మల్ పర్సన్ కి ఈ బోన్స్ నుంచి ఇది కొంచెం ఇట్లా వచ్చింది అంటే అరుగుతున్నది. నొప్పులు ఏమైనా ఉంటాయా మేడం? పెయిన్స్ అంటే కొంచెం కాళ్ళు అంటే అట్లా ఉంటాయి. ఫస్ట్ లో స్టార్టింగ్ అంత పెయిన్స్ ఉండవు. ఒక్కొక్కరికి బాగా అరిగిపోయిన తర్వాత దాకా కూడా పెయిన్స్ రావు. ఇది 10 years నుంచే స్టార్ట్ అయిపోతుంది అరగటం అన్నది. 10 years తర్వాతే పెయిన్ స్టార్ట్ అవుతుంది. మన బోన్ మ్యారో చాలా పెళిసి అయిపోతుంది అనమాట. ఈ పెళిసి అయిపోయినప్పుడు అప్పుడు ఇంకా దానికి బోన్ మ్యారో ఎప్పుడైతే దెబ్బతింటుందో ఈ కార్టిలేజ్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది. ఈ లూబ్రికేట్ ఉన్నది కదా, ఈ మధ్య బోన్స్ కి ఎప్పుడైతే మధ్యలో కుషన్ లాగా మనకి వర్క్ చేస్తుందో అది ప్లాస్టిక్ లబ్బర్ లాగా ఉంటుంది. మనం ఇట్లా సాగుతూ ఉంటే మనం మూమెంట్ చేస్తూ ఉంటే మనకి మూమెంట్ అవుతా ఉంటది. సో మీ ఆయుర్వేదం ప్రకారం మూమెంట్స్ ఎక్కువగా ఉండాలి, ఉండకూడదు అంటారు మేడం? ఎందుకంటే సాధారణంగా అందరికి వచ్చే డౌట్స్ ఏంటంటే ఎక్కువ నడవాలా, నడవకూడదా? మీరేం చెప్తారు? అంటే బాగా శాంతం అరిగిపోయిన తర్వాత కొంచెం తక్కువ చేయమంటాం. లేకపోతే ముందుగా స్టిఫ్నెస్ వచ్చింది అనుకో, ఆ స్టిఫ్నెస్ అలాగే పెట్టుకున్నారంటే కాళ్ళు ఎలా ఎత్తేస్తారు కదా. మరి మూమెంట్ లేకుండా ఉండకూడదు, మూమెంట్ చెయ్యాలి. ఓకే, చక్కగా దీనికి ఎక్సర్సైజ్ చక్కగా చేసుకోవచ్చు. దానికి ఎక్కువ ఊబకాయ ఉన్న వాళ్ళకి బరువంతా దీని మీద పడుతుందమ్మా, మోకాళ్ళ మీద పడుతుంది. అవి బెండ్ వచ్చేస్తాయి. వీళ్ళు ఏంటంటే సివియర్ పెయిన్ వచ్చిన తర్వాతే వస్తారు వీళ్ళు. కటకట సౌండ్ వస్తుంది మేడం అంటారు. మన కటకట సౌండ్ చాలా తొందరగా తగ్గిపోతుందమ్మా మన దగ్గరకు వస్తే, చాలా తొందరగా. కటకట థెరపీస్ ఏమీ అవసరం లేదు. ఓన్లీ మెడిసిన్ లోపలికి ఇంటెక్ తీసుకుంటే ఆటోమేటిక్ గా కటకట సౌండ్ పోతాయి. కొంతకాలం పడుతుందా మేడం? ఎంత కాలం పడుతుంది? బాగా అరిగిపోతే టైం పడుతుంది. లేకపోతే విత్ ఇన్ ఒక 4 months 6 months లోనే వాళ్ళకి అసలు రిజల్ట్ చూసేస్తారు. గుజ్జు అరిగిపోతుంది అంటారు మేడం, అది కూడా శాంతం అరిగిపోతే ఏమవుతుందంటే బోన్ మధ్యలో ఎప్పుడైతే నరం ఒత్తుకుపోతుందో బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళదు. దానికి ఇంకా సివియర్ అయిపోయినప్పుడే మేమే చెప్తాం, మీకు ఇది ఇక్కడ పని చేయదు, మీరు ఆపరేషన్ కి వెళ్ళండి అని. మీరు ఫస్ట్ లోనే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ స్టేజ్ లో ఆపరేషన్ కి మీరు మెడిసిన్ వాడి చక్కగా మొత్తం ఇది మీరు ఒకటి ఈ బోన్స్ ఒకటే చూస్తున్నారు కదా, మేము ఓవరాల్ బాడీ చూస్తాం, నాడీ చూస్తాం, మొత్తం ఎందుకు వచ్చింది ఇది. మీరు ఇక్కడ ఆపరేషన్ చేసేస్తున్నారు, మళ్ళీ ఇప్పు జాయింట్ అరిగిపోతుంది, మళ్ళీ షోల్డర్ అరిగిపోతుంది, మళ్ళీ నెక్ అరిగిపోతుంది. ఎన్నిట్లకైనా ఆపరేషన్ చేస్తారు. మీరేం చేస్తారు? ఇవన్నీ ముందే చెక్ మొత్తం ముందే అసలు మొత్తం దేని వల్ల వస్తుందో దాన్ని కంట్రోల్ చేస్తాం. ఫస్ట్ వాత పిత్త కఫ అని దేని ఏమి ఎక్కువ అవుతుంది దాన్ని కంట్రోల్ చేసామంటే ఈ బోన్స్ అరగకుండా ఉంటది. మేము లైఫ్ స్టైల్ చెప్తాం. ఓకే, కరెక్ట్. నాకంటూ మా దగ్గరకు వస్తే మరి ఎండకి కంపల్సరీ ఎక్స్పోజ్ అవ్వమని చెప్తాం. ఓకే, ఎప్పుడైతే సరే ఎండకి ఎక్స్పోజ్ అవుతామో బ్లడ్ సప్లై అన్నది నర్వ్ సిస్టమ్ ఉంటది కదా, నర్వ్స్ కూడా యాక్టివేట్ అయిపోతాయమ్మా. ఓకే, మనకి స్కిన్ నుంచి కూడా విటమిన్ డి
మనకి స్కిన్ ఎక్స్పోజ్ అవుతేనే కదా ఎస్ మన మేడం. ఎండకి మనకు. ఎండ ఎముకలు గట్టి పడతాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇప్పుడు శీతాకాలం ఉంది, చలికాలం, ఈ టైంలో మనకి విటమిన్ డి తగ్గిపోతూ ఉంటది. దీనికి చూడండి ఎండలోకి వెళ్తే ఎంత హాయిగా అనిపిస్తుంది. అందుకని మనం ఏం చెప్తామంటే 10 నుంచి 4 ఆ మిడిల్లో వెళ్ళమని చెప్తాం. ఓకే మ్యామ్. ఆ టైంకి మంచి ఎండ వస్తుంది. నువ్వు 1/2 అవర్ ఉంటావు, 1 అవర్ ఉంటావు, నీ ఇష్టం. అది ఓకే. చక్కగా నీకు సో ఎండ రిలాక్స్ మస్ట్ అయిన అండ్ తర్వాత షుడ్. రిలాక్స్ అయిన తర్వాత సూర్యుడు ఏంటంటే మనకి ఈ టైంలో మనకి దగ్గరగా ఉంటుంది. సూర్యకిరణాలు బాగా పడతాయి. ఆ పడినప్పుడు కొంచెం ట్యాన్ అవుతుంది. ట్యాన్ అవ్వకుండా మాత్రం ఉండదు. ట్యాన్ గురించి హెల్త్ చూసుకుంటే ముఖ్యం కదమ్మా. బోన్స్ వీక్ అయిపోతున్నాయి కదా. మోకాలు నొప్పి, నడవలేము, ఎక్కడికి వెళ్ళలేము. నువ్వు ప్రతిరోజు సరే 1 అవర్ 2 అవర్స్ నువ్వు ఎండకి ఎక్స్పోజ్ అవ్వు. విటమిన్ ని తగ్గకుండా కాపాడుకోవచ్చు. డెఫినెట్లీ. లేకపోతే సప్లిమెంట్ వేసుకుంటానే ఉండాలి, అయినా కూడా విటమిన్ డి మీరు తగ్గిపోతుంది. కూడా సప్లిమెంట్స్ ఏమైనా సజెస్ట్ చేస్తారా మేడం? ఇక్కడ సంథింగ్ విటమిన్ ఒకవేళ బాగా తక్కువగా ఉందనుకోండి అమ్మా, నేను వీక్లీ వన్స్ అట్లా చేయమంటాను. లేకపోతే మన ఆయుర్వేదంలోనే ఉన్నాయి. ఓకే ఇది విటమిన్ B12 గానీ, విటమిన్ డి గానీ, మొత్తం అన్ని కూడా దీనికి మన ఆయుర్వేదంలోనే ఇస్తాం. అసలు కెమికల్స్ ఉండవు వీటిలో. కెమికల్స్ ఎన్ని సంవత్సరాలు వాడినా అసలు ఎలాంటి నో సైడ్ ఎఫెక్ట్స్ అన్న ఉండవు. ఈ బోన్స్ కూడా మనకి బాగా అరిగిపోతేనే తప్ప, లేకపోతే చక్కగా మంచిగా ఇప్పుడు ఒక సంవత్సరానికి ఒక్కసారి వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా. ఒక సంవత్సరంలో 3 times వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఒక బాగా సివియర్గా సంవత్సరానికి 4 times వచ్చి అలాగుండి మొత్తం తగ్గిపోయి హ్యాపీగా వాళ్ళు రిలేటివ్స్ ని, వాళ్ళ మదర్స్ ని అలా తీసుకొని వస్తారు. ఎంత టైం లో రిజల్ట్ చూసారు మేడం వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు? ఒక్కొక్కరికి 2 months, ఒక్కొక్కరికి 4 months. ఓకే. కానీ ఏమంటాను అంటే మళ్ళీ మీకు చలికాలం వచ్చినప్పుడు మళ్ళీ ఒక్కసారి చలికాలం మనకి మోకాళ్ళ నొప్పులు పెరుగుతాయి కాబట్టి. ఎందుకంటే అమ్మా వీళ్ళకి డైజెషన్ సిస్టమ్ సరిగా ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే లెగవరు. మన డైజెషన్ సిస్టమ్ పొద్దున్నే బాగా పనిచేస్తుంది. వీళ్ళు బాగా ఈవినింగ్ అయ్యేటప్పుడు హెవీగా తినేస్తారు. అది డైజెషన్ కి వాతం ఎక్కువైపోతుంది. అది కాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకే ఈ చలికాలం అని ఈ చలికి నరాలన్నీ బిగుసుకుపోతాయి. బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగా అవ్వకపోతే వాళ్ళకి ఇంకా పెయిన్స్ వచ్చేస్తాయి. అందుకని మనం ఏం చెప్తామంటే ప్రతి సంవత్సరం ఈ సీజన్ వచ్చిందంటే, ఒక్కసారి వచ్చిందంటే మీరు ఇంత సఫర్ అవ్వరు. ఓకే, ఒకసారి వచ్చి చూపించుకొని ఒకవేళ తగ్గిపోయినాయి అనుకో, నేను డైలీ అలాగే వాడేమన్నా రెగ్యులర్ గా వాడినా చాలా మంచిది మెడిసిన్. ఇంకా నీకు ఏమన్నా లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ అవుతాయి. లేదు మేము అంత వాడలేమనుకుంటే ఒకవేళ 1 month లో తగ్గిపోయిన పక్కన పెట్టుకోండి. ఎప్పుడైనా నీకు వాతం పెంచినప్పుడు ఏమైనా బాడీ పెయిన్స్ ఏమైనా వస్తే మళ్ళీ యూజ్ చేయండి. ఇలాగే చెప్తారు. ఎవరింట్లో అయినా ఒక కిట్ పెట్టుకోండి. మీరు మీకు డేంజర్ జోన్ లో పడకుండా ఉంటారు. ముందే మోకాళ్ళ నొప్పులు రాకుండా, డయాబెటీస్ రాకుండా, ఫ్యాటీ లివర్స్ రాకుండా కూడా ముందే మీరు సజెస్ట్ చేస్తారు ఆయుర్వేద క్లినిక్. అవునమ్మా, ఫస్ట్ అవి చాలా ఇంపార్టెంట్. ఎస్ మ్యామ్. ఓకే, మనకి బ్యాక్ పెయిన్ వచ్చింది అనుకోండి, వస్తుంది మేడం, అందరిలో వస్తూ ఉంటుంది కాబట్టి ముందే మీరు అంతే. అది కనుక ఎందుకు వస్తుందని కంట్రోల్ చేసేమనుకోండి, ఆ బ్యాక్ పెయిన్ తగ్గిపోతుంది. దాంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ నేను చెప్పే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఒక దానికి వస్తున్నాము అంటే మన ప్రాబ్లమ్స్ రాకూడదని మన దగ్గరికి వస్తారు కదా. మనం చెప్పింది ఒక 50% అన్న పాటించారు అనుకోండి, అస్సలు వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. డెఫినెట్లీ చక్కగా మంచిగా క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, వాల్యుబుల్ టైం ని ఇస్తూ లక్ష్మీ ఆయుర్వేద క్లినిక్ లో ఎలాంటి సమస్యలకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో తెలియజేశారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ నీ పెయిన్ కి మాట్లాడుతున్నాం కాబట్టి నీ పెయిన్ కి సంబంధించిన పూర్తి అవేర్నెస్ అండ్ మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో తెలియజేసినందుకు నమస్తే. ఓకే, నమస్తే అమ్మా. నమస్తే.